వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతిపై కుట్ర చేయాలనుకుని రోజా కుంకుమ పువ్వుని మార్చేస్తుంది. అందులో విషం కలిపినట్లు అంటే ఒక డమ్మీ కుంకుమ పువ్వును అక్కడ పెట్టి చామంతినే పాలల్లో విషం కలిపింది అని ప్రూవ్ చేసి అందరి ముందు చామంతిని బయటికి గెంటించేస్తే తనకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటుంది. బట్ అదంతా ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది అని అంటే రోజా పాలల్లో విషం కలుపుతుంది. తెలియక చామంతి ఆ పాలని నిషా కోసం తీసుకొని వస్తుంది. దట్స్ ఆల్ రైట్. దాని తర్వాత కరెక్ట్గా నిషాకి ఆ పాలని ఇవ్వబోతుంటే, ఏయ్ ఆగు, అది నిజంగా పాలేనా లేకపోతే అందులో ఏమైనా విషం కలిసిందా అని అడుగుతుంది రోజా. ఏంటి రోజా అమ్మ అలా అంటున్నారేంటి, విషం ఎందుకు కలుస్తుంది అని అంటుంది. ఇంక సేమ్ ఎలా అయితే నిషా ఊహించుకుంటుందో అలానే, ఏయ్ పాలల్లో నువ్వు కాకపోతే ఎవరు విషయం కలుపుతారు, కావాలని నాపై జలస్తోనే నువ్వు ఇలా చేస్తున్నావు, మర్యాదగా నువ్వు ఆ పాలల్లో విషయం కలిపానని ఒప్పుకో అని చెప్పి ఇంకా అలా తన్నైతే బలవంతం చేస్తూ ఉంటే చామంతి తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎలాంటి దారి లేకుండా పోతుంది. కాబట్టి తనకున్న ఏకైక మార్గం ఏంటి అంటే, సరే మీరెవరు, ఈ పాలల్లో నేను విషం కలిపాను అంటే నమ్ముతున్నారు, కలపలేదు అంటే నమ్మటం లేదు కదా, అయితే ఈ పాలని నేనే తాగుతాను, ఒకవేళ ఇందులో నిజంగా విషం ఉంటే నేనే చచ్చిపోతాను అని చెప్పి పాపం ఆ పాలని తాగడానికి రెడీ అయిపోతుంది చామంతి. ఒక్కసారిగా ఈ షాక్ని రోజా ఊహించలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నిన్ను బయటికి ఎలా పంపించాలా అనే ఆలోచించాను, కానీ నువ్వు చచ్చిపోవాలని ఏ రోజు అనుకోలేదే, అలాంటిది ఇప్పుడు నువ్వు చచ్చిపోతావా అని చెప్పి రోజా కంగారు పడుతూ ఏయ్ ఏయ్ చామంతి అని అంటుంది. వద్దు, నన్ను ఎవరు ఆపద్దు, ఇది నా నిజాయితీకి సంబంధించిన విషయం కాబట్టి నేను ఒక పని విషయంలో ఎంత నిజాయితీగా ఉంటానో ఖచ్చితంగా తెలియాల్సిందే అని చెప్పి పాపం చామంతి ఆ పాలనైతే తాగడానికి ఇంకా రెడీ అయిపోయి తాగుతూ ఉంటే రోజా ప్రేమ్ వెంటనే 108కి కాల్ చేయనంటుంది. ఇంకా వెంటనే అలా చామంతి తాగుతూ ఉంటే ఆ పాలని పాపం ప్రేమ్ కూడా చాలా బాధపడుతూ చామ్ చామ్ అని అంటున్నా సరే చామంతి పట్టించుకోకుండా ఫుల్గా ఆ గ్లాస్ మొత్తం తాగేస్తుంది. ఒక్కసారిగా తాగిన ఒక 5 మినిట్స్కే చామంతి నోట్లో నుండి బ్లడ్ వస్తూ ఉంటే ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు అందరూ. ఇదేంటి, అచ్చం ఇలా చెప్పినట్టే జరుగుతుంది అని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంక చామంతిని అప్పటికే అంబులెన్స్ని పిలిపిస్తారు కాబట్టి చామంతిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకా చామంతి ఏమో అలా స్పృహలో లేకపోయేసరికి చామ్ చామ్ నీకేం కాకూడదు, చామ్ నీకేం కాకూడదు అని చెప్పి ప్రేమ్ పాపం అలా చామంతి వైపే చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అలా చామంతిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత చామంతికి అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతుంది రోజా. మీరు చాలా త్వరగా తీసుకురావడం వల్ల ఇప్పుడు తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, తన బాడీలో ఉన్న పాయిజన్ మొత్తం మేము బయటికి తీపిస్తున్నాం, జస్ట్ ఒక 1 hour వెయిట్ చేయండి, ద కంప్లీట్ రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ అని చెప్పి అక్కడి నుండి డాక్టర్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా అలా చామంతిని ఇంకా మొత్తం పాయిజన్ అంతా అవుట్ చేపిచ్చేస్తారు. పాపం ప్రేమేమో చామ్ నువ్వు లేకుండా ఈ బ్రతుకు నేను బ్రతకలేను చామ్, బ్రతకలేను అని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు యాజ్ యూజువల్. సో అలా ఇంకా చామంతిని డాక్టర్స్ అయితే కాపాడుతారు. కాపాడిన తర్వాత చామంతికి మెలకువ వస్తుంది. ఇంకా వెంటనే అలా చామంతి దగ్గరికి వస్తాడు ప్రేమ్. చామ్, నువ్వు నువ్వు లేకపోతే ఈ జీవితాన్ని నేను ఎలా ఊహించుకోగలను చామ్, హా, ఎలా ఊహించుకోగలను, చూడు చామ్, నేను నేను నువ్వు లేకుండా ఎలా ఉండగలను చామ్ అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ప్రేమ్. ఇంక కళ్ళు తెరిచి ప్రేమ్ బాబు అని ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. చూడు చామ్, ఇదంతా నువ్వు ఎందుకు చేశావో నాకు తెలీదు, కానీ నీకొక మాట చెప్పాలి, నేను నీ మెళ్ళో తాళి కట్టానని, ఆ తాళిని నువ్వు గౌరవించి నీ దగ్గరే ఉంచుకున్నావు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను చామ్. నాకు నాకు తెలిసిపోయింది, ఈ విషయం నీ నోటితోనే బయటికి రప్పించాలనే ఇదంతా చేశాను చామ్. కానీ నువ్వు మాత్రం ఇలాంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోవాలనుకుంటావా చామ్ అని చెప్పి ఇంకా అలా ప్రేమైతే పాపం చామంతి చేపట్టుకొని అడుగుతూ ఉంటే చామంతి ప్రేమ్కి ఉన్న అమితమైన లవ్ని చూసి పాపం చాలా బాధపడుతూ, ప్రేమ్ బాబు మనం ఎప్పటికీ విడిపోము,
ఎప్పటికీ ఇలానే ఉంటాం బాబు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఇంక తన తాళి దాచేసుకుంటుందనమాట చామంతి. ఇంక ప్రేమ్ వెంటనే అలా చామంతి వైపు చూస్తూ కవర్ చేస్తూ ఉంటాడు. అంటే తన ఏడుపుని కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంక వెంటనే రోజా అక్కడికి వస్తుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా? అలా వెంటనే పాలు తాగేయడమేనా? అంబులెన్స్కి కాల్ చేయమని అనుకోకపోతే సరిపోయింది, లేకపోతే ఏం జరిగేదో తెలుసా అని అంటారు. ఇది చేస్తే చావని మాకేంటి అని రోజా ఎంత చెప్తున్నా వీళ్ళు మాత్రం చాలా సైలెంట్గా ఉంటారు రమాదేవి వాళ్ళు. ఇంక వెంటనే హర్షవర్ధన్, చామంతి, ఎందుకమ్మా నీ నిజాయితీ నిరూపించుకోవడానికి నీ ప్రాణాలైనా అర్పిస్తావా అని అంటారు. అర్పిస్తాను అయ్యగారు, ఖచ్చితంగా అర్పిస్తాను. మా నాన్న ఎంత నిజాయితీగా ఉన్నారో మీ అందరికీ తెలుసు. అలాంటిది మా నాన్న రక్తం పంచుకొని పుట్టిన రామచంద్రయ్య కూతురిగా నేను ఎంత నిజాయితీగా ఉంటానో అందరికీ తెలియాలి కదా, తెలియాలి కదా అయ్యగారు, అందుకే ఇలా చేశాను అయ్యగారు అని అంటుంది. చూడమ్మా చామంతి, ఇంకొకసారి నువ్వు ఇలా చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఎవరికైనా వాళ్ళ ప్రాణాలే కదా ముఖ్యం, తర్వాతే కదా ఏదైనా. ఈ విషయాన్ని నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావమ్మా? రే ప్రేమ్, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పరా అని అంటారు. అలాగే నాన్న, ఇకపై శ్యామ్ ఎప్పుడూ ఇలా నిర్ణయం తీసుకోకుండా నేను చూసుకుంటాను అని చెప్పి పాపం ప్రేమ అయితే ఇంకా అలా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. రోజా ఏమో ఇంకా ఎవ్వరు లేనప్పుడు చామంతి దగ్గరికి వచ్చి, ఏయ్ పిచ్చిదానా, ఇంకొకసారి ఇలా చేసావనుకో ఏం చేస్తాను నాకే తెలీదు అని వెళ్ళబోతుంటే రోజా చేయి పట్టుకొని ఆపుతుంది చామంతి. రోజా వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ పాలల్లో విషం కలిపింది నువ్వే కదా అని అంటుంది. నేను కాదు అని అంటారు. లేదు, నువ్వే కలిపావు అక్క, నాకు ఆ విషయం తెలుసు. చూడు, నేను ఇంట్లోండి బయటికి వెళ్ళిపోవాలని నాపై, నా ఆత్మాభిమానంపై నువ్వు దెబ్బ కొట్టాలి అనుకున్నావు. కానీ నా ఆత్మాభిమానం జోలికి వస్తే నా ప్రాణాలను సైతం నేను లెక్క చేయను అనే విషయం ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావనే అనుకుంటున్నాను అని అంటుంది. ఛీ, నీకు నాన్నకి ఆత్మాభిమానం బాగా ఎక్కువ. జేబులో రూపాయి ఉండదు కానీ ఆత్మాభిమానం అంట. ఇలాగే ఇలాగే ఉండిపోతారే మీరు అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోజా. ఇది ఇలా ఉండగా చామంతిని డిశ్చార్జ్ చేసి అయితే ఇంకా ఇంటికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చిన తర్వాత పాపం ప్రేమ అయితే ఇంకలా చామంతి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా దగ్గరుండి తనకి అన్ని సేవలు చేస్తాడు. ఇంకా నిషా ఏమో ఆ చామంతి వల్ల నా నా ఎంగేజ్మెంట్, నా శ్రీమంతం ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా అంటే చాలా కంగారుగా ఉంటుంది నిషా. ఈరోజు కాకపోతే తర్వాత అయినా చేసుకోవచ్చులే నిషా, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చామంతి చూసావా తెలివిగా ఎలా ఈ శ్రీమంతాన్ని ఆపిందో అని అంటారు. రమాదేవి, అవునాంటీ, మీరు చెప్పింది కరెక్టే, కానీ చామంతి ఎగ్జామ్స్ పాస్ అవ్వదు కదా, అప్పుడు నేను ఇస్తాను కదా జలక్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషా. ఇది ఇలా ఉండగా రోజాకి కొంతమంది రౌడీలు కాల్ చేస్తారు. కాల్ చేసి, హలో హలో దొరికారా అని అడుగుతారు. దొరికారు మేడం, మీరు మీరు చెప్పిన ప్లేస్కే వాళ్ళని తీసుకొచ్చాం, మీరు రండి మేడం అని అంటారు. వెంటనే ఇంకా అలా రోజా అయితే ఆ ప్లేస్కి ఎవరికీ తెలియకుండా బయలుదేరుతుంది. చామంతి వెళ్తున్న రోజా వైపు చూస్తూ, ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఇలా ఇది సడన్గా బయలుదేరుతుంది, రోజా ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతారు. ఇంకా అనుకుంటారు. ఇంకా అలా చామంతి ఫాలో అవుదాం అనుకున్నా అప్పుడు ఇంట్లో పని ఉండేసరికి ఇంకా అక్కడి నుండి పాపం పనిలోకి వెళ్ళిపోతుంది, వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. రోజా ఏంటంటే ఎవరైతే యువరాణి అని వీళ్ళు అనుకుంటున్నారో కావేరి, ఆ ఊరికి వెళ్ళినప్పుడు దొరికిన కావేరి వాళ్ళ తాతగారు సుందరమూర్తి, వీళ్ళిద్దరిని బంధించమని ఎక్కడైనా ఉన్న పట్టుకోమని రౌడీలకు చెప్తుంది. సో ఆ రౌడీలు వాళ్ళు కిడ్నాప్ చేసి పెడతారు. రేయ్, తనేనా యువరాణి అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట ఈ కావేరి. ఇంకా అలా కావేరి చూస్తూ ఉంటే, చూడు ఇవాళ నువ్వు పైకి పోతావు, ఎందుకో తెలుసా, నిన్ను ఇవాళ నేను చంపేస్తాను కాబట్టి, దానికి కారణం ఏంటో నీకు చెప్తాను. నువ్వు కొల్హాపూర్ సంస్థాన యువరానివని తెలుసుకున్నాను కాబట్టి నిన్ను చంపేస్తాను అని ఇంకలా గంతి ఇవ్వతుంటే అప్పుడే ఆ సుందరమూర్తి వెంటనే అడ్డుపడతారు.
వద్దు వద్దు, నా మనవరాల్ని ఏమి చెయ్యొద్దు, నా మనవరాలు కావేరిని వదిలే, తను తను నిజంగా నిజంగా తను యువరాణి కాదు అని అంటాడు. ఒక్కసారిగా సుందరమూర్తి మాటకి ఆగిపోతుంది రోజా. ఏంటి, నిజమా? ఒకవేళ నువ్వు చెప్తుంది నిజమో కాదో నేను ఎలా నమ్మాలి అని అంటుంది రోజా. ఇంక వెంటనే నేను చెప్తాను, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను అని ఇంకా ఆయనైతే మా ఇంట్లో ఒక ఒక పెట్టె ఉంది, ఒక బాక్స్, అందులో నిజమైన యువరాణి ఫోటో ఉంటుంది. అది చూస్తే మీకే అర్థమవుతుంది తను ఎవరు. నిజంగా మా అమ్మాయి కాదు, నేను దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను అని అంటారు. అయితే ఆ యువరాణి ఎవరో నాకు చూపించు అని చెప్పి ఇంకా అలా రోజా వెళ్ళగానే ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది ఆ పెయింటింగ్ని చూసి. ఎందుకంటే అక్కడ ఉండేది చామంతి ఫేసే కాబట్టి. చామంతినే యువరాణి అని తెలుసుకున్న రోజా అయితే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా యువరాణి చామంతి ఎలా ఒకరయ్యారు అని తెలుసుకొని ఒక్కసారిగా అలా ఇంకా షాక్ అయి ఉండిపోతుంది తనైతే. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.